ఓకేనా? ఓకే ఓకే. ఓకే, కొంచెం నడవండి. ఒక్కసారి ఈ కోరియాండర్ లీఫ్ స్మెల్ చూడండి. మనం పెంచుకున్నాం కదా. ఇట్స్ ఓకే. పాలకూర పెంచుతాం. పాలకూర కనిపిస్తున్నాం. అవునా? ఫ్రెష్ కొరియాండర్. ఇది మన స్పినాచ్ పాలకూర. ఓకే, ఇప్పుడు వీటిని యూజ్ చేసి పికాకెళ్ళి నాన్న చూడండి. ఎప్పుడైనా సరే లీఫీ వెజిటేబుల్స్ వాష్ చేసుకునేటప్పుడు వాటర్లో రాక్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా వేసుకోవాలి. యాక్చువల్గా ఇది మన గార్డెన్లో కాబట్టి అంత నీట్ లేదు. బయట నుంచి అయితే చాలా ఫ్రెష్గా ఉంటాం కాబట్టి మనకు కావాలి. రాజ్మా టిక్కా. ఏంటది? రాజ్మా టిక్కాలో మెయిన్ ఇంగ్రీడియంట్, థింగ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏంటంటే రాజ్మా. రాజ్మా అంటే అది ఏంటి? పల్సెస్. ఓకేనా? దానిలో హై ప్రోటీన్ ఉంటుంది. ఓకే తల్లి. సో ఇది మన బాడీని స్ట్రాంగ్గా చేస్తుంది. మన బోన్స్ అన్నిటిని స్ట్రాంగ్గా చేసే పల్స్ అన్నమాట. చూడండి, రాజ్మాలో ఏముంటుంది? ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ మన లోపల బ్లడ్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఓకేనా? తర్వాత అందులో మనం పొటాటో వేస్తున్నాం. ఏం వేస్తున్నాం? పొటాటోలో మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, మనకి ఎనర్జీ వస్తుంది. అండ్ ఇందులో ఆనియన్ అంటే ఉల్లిపాయ వేస్తున్నాం. ఉల్లిపాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేస్తున్నాం. అందులో వైటమిన్ సి ఉంటుంది. అండ్ గార్లిక్ వేస్తున్నాం. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే తల్లి. నెక్స్ట్ మనం ఫ్రెష్గా మన గార్డెన్లో వచ్చిన పాలకూర. ఓకేనా? పాలకూరలో ఏముంటుంది? ఐరన్. చూడండి, ఇది పాలకూర మన గార్డెన్లో తీసాం మనం. పాలకూరలో ఏముంటుంది? ఐరన్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. మన గార్డెన్లో కదా, మనం ఏం ముందు వేయాలి. చక్కగా వాటర్ పోసి సన్లైట్ ఎయిర్ వాటర్తో చక్కగా పెరిగినాయి. సో అది మనకి బాడీని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ కొరియాండర్ లీఫ్, కొత్తిమీర, వైటమిన్ ఏ అండ్ సి ఉంటుంది కొత్తిమీరలో. ఒక మ్యాన్ పోస్తున్నా చూడు, అది కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ స్పైసెస్ వచ్చి జీరా పౌడర్, జీలకర్ర, సోంపు, వాము. చక్కగా మీకు డైజెషన్ మంచిగా అవ్వడానికి ఆ స్పైసెస్ పౌడర్ వేస్తున్నాం. నెక్స్ట్ ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. సో మీరు టోటల్గా ఈ టిక్కా తినేటప్పటికి ఇందులో పన్నీర్ కూడా ఉంటుంది. ఓకేనా? పన్నీర్ కూడా మీకు మంచి ప్రోటీన్, ఐరన్,
బయట నుంచి ఉంటాయి అన్నమాట, మినరల్స్ ఉంటాయి. సో వీటన్నిటిని కలిపి మనము టిక్కా ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? ఇది రాజ్మా. వద్దు, నేను సాల్ట్ వేయలేదు. చూడండి రాజ్మా. ఇది నానబెట్టాలి బాగా. ఇది ఒక 10 hours నానబెట్టిన తర్వాత బాగా కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు టిక్కా వాడతాం మనం. అర్థమైందా నాన్న? పొటాటో ఏమేమి వేసాం నాన్న? స్పినచ్, వెరీ గుడ్. ఓకే, ఎంత బలమో తెలుసా మీకు? ఇది శనగపిండి, బేసిన్ ఫ్లోర్. ఇది బేసిన్ ఫ్లోర్. ఇది బైండింగ్ కోసం. ఇది పింక్ సాల్ట్. ఎస్, నార్మల్గా మనం వాడే సాల్ట్ కాదు, ఇది అయోడైజ్డ్ పింక్ సాల్ట్. ఈ ఫ్లేక్ సీడ్స్, అవిసె గింజలు అంటారు వీటిని. ఓకే, అవిసె గింజలు పౌడర్, ఫ్లేక్ సీడ్స్ పౌడర్. ఇది 1 full స్పూన్ ఫ్లేక్ సీడ్ పౌడర్ ఇది. ఓకే, నెక్స్ట్ ఇది సెసమి పౌడర్, అంటే నువ్వులు. ఓకేనా? రిచ్ ఇన్ ఐరన్ అన్నమాట. చాలా చాలా ఐరన్ ఉంటుంది, కాల్షియం ఫుడ్. సో ఇది బాడీకి చాలా మంచిది కాబట్టి, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి 2 స్పూన్స్ వేసుకున్నాం. ఓకేనా? మీ డైజెషన్కి. ఓకేనా? జీరా, సోంపు, వాము. ఓకేనా? అన్ని ఫుల్ ఆఫ్ డైజెషన్కి మాత్రమేనా? మీ చిన్నపిల్లలు కదా, అందుకని వేసాను. ఓకేనా? ఏం వేసాం ఇందులో? జీరా, సోంపు, వాము. ఓకే, పౌడర్. ఏంటిది? ఇందాక రాజ్మా చూసాం కదా బౌల్లో, దాన్ని ఇలా పేస్ట్ చేసాం. చూడండి, ఇది రాజ్మా.
చూడాలి. ఎమ్మి రాజ్మా టిక్కా. ఏంటిది? Yes, ఈ ఎమ్మి రాజ్మా టిక్కాని లెమన్ స్క్వీజ్ చేసుకొని ఎస్ ఈ పెరుగు చట్నీతో తింటే ఎథెంటిక్ స్టైల్ ఏంటో తెలుసా? చూడండి, ఇంకొక ఎథెంటిక్ స్టైల్ ఏంటో చూడండి. మనం ఈరోజు ఏం వాడుతున్నామో చూడండి. ఇవి ఆర్గానిక్ ప్లేట్స్. శ్రీచందనం, ఇవి శ్రీచందనం చెట్టు లీవ్స్. ఇంట్లో పెట్టుకున్నాం, బాగుంటది. ఎలా ఉంది సార్? నువ్వు చేసేదంతా తుంపొద్దు. ఇంకోటి కావాలంటే వేస్తాను. ఎలా ఉంది హర్ష? రోషిని ఎలా ఉంది? కట్లెట్ ఇంకోటి వేస్తాను సార్. ఎలా ఉందిరా? కృష్ణిది ఎలా ఉందన్నా? ఆఫీ ఎలా ఉంది? ఏం లేదు, చక్కగా అన్నీ తినాలి. ఎవరికైనా కావాలంటే శ్రేయస్. కృష్ణి యొక్క ఫోటో అన్నీ తినాలి. అన్నీ తినాలి కృష్ణి. ఓకే మ్యామ్ అని చెప్పు కృష్ణి.